అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం చెయ్యేరు గ్రామ పంచాయతీ పరిధిలోని మెయిన్ వాటర్ ట్యాంక్ నందు గేట్ వాల్ పనిచేయకపోవడంతో గత 2 రోజులుగా వాటర్ సరఫరా నందు అంతరాయం ఏర్పడడంతో నిన్న పని చేయని గేట్ వాల్ను తొలగించి నూతన గేట్ వాల్కు ఏర్పాటు చేయటం జరిగినది. నూతన గేట్ వాల్ను ఏర్పాటు చేయ ప్రక్రియలో భాగంగా జేసీబీతో తవ్వడం వలన మట్టినీరు ట్యాంక్ నందు చేరుట జరిగినది. కావున సరఫరా సమయం నందు మొదటగా వచ్చిన నీరు ఎరుపుగా ఉండటం జరిగినది. తర్వాత సరఫరా చేసిన నీటి యందు ఎటువంటి రంగు మార్పు లేదు. కావున పైన తెలిపిన రంగు మార్పు తాత్కాలికంగా గేట్ వాల్ను ఏర్పడినదని మరియు ఈ సమస్య పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలియజేశారు. నా పేరు ప్రసాద్ అండి. చియ్యేరు గ్రామ పంచాయతీలో సిబ్బందినండి. 2 రోజుల నుంచి గేట్ వాల్ స్టక్ అయిపోయిందండి. దానివల్ల మిషన్ తవ్వించి పని చేయించాలని 2 రోజులు. దానివల్ల మురికి రావడం జరిగిందండి పావు గంట. అంతే తప్ప ఎటువంటి కారణం ఏమీ లేదండి. దాన్ని ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అంతా వాటర్ బాగానే వస్తుంది. దీనివల్ల న్యూస్ ఛానల్ అనేక రకాలుగా పోస్టులు చేసి కలరా అని అనేక వ్యాధి అని చెప్తున్నారు. నాకు పూర్తిది ఏం కాదండి. అది అందరూ గమనించుకోవాల్సిందిగా కూర్చున్నామండి. ఇది ఆల్రెడీ వేసేసామండి. అంతా బాగానే ఉందండి. నిన్న మధ్యాహ్నం మా స్టాఫ్ అంతా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అలాగే పంచాయతీ నెంబర్లు అందరూ చేత చేశారండి. 2 గంటలు పట్టిందండి. ఈ వర్క్ అయితే అయిపోయిందండి. దానివల్ల ఒక పావు గంట వచ్చిందండి. మరి ఈరోజు వాటర్ గురించి మరి కొన్ని మీడియా ఛానల్లో వచ్చినటువంటి వార్త కొంచెం బాధ కలిగింది. అయితే 5 డేస్ నుంచి వాటర్ రావట్లేదు అన్నది అవాస్తవం. 3 డేస్ నుంచే వెళ్ళలేదు వాటర్. అది కూడా వాలు పాడైపోవడంతో మెయిన్ గేట్ కాడ ఆ వాలు విజయవాడ నుంచి మరి రావడానికి లేట్ అయింది. ఆ విజయవాడ నుంచి వచ్చినటువంటి వాలు రావడంతో నిన్న మరి దగ్గరుండి సెక్రటరీ గారు, నేను, వార్డు మెంబర్, స్టాఫ్ అంతా దగ్గరుండి వర్క్ చేయించి మరి ఆ జేసీబీ దగ్గరెట్టి మరి ఆ మట్టి అయ్యి తవ్వడం వల్ల మరి ఆ వాటర్లో కొంచెం బురద కింద వెళ్ళడం జరిగింది. అదే వాటర్ ఆదివారం ఉదయం వదలడం వల్ల కొద్దిగా ఒక అరగంట సేపు మురికి వెళ్ళడం జరిగింది. తర్వాత వాటరు మరి మంచి బయటికి వెళ్ళి మంచి శుద్ధికి వెళ్ళడంతో అక్కడ ఉన్న స్థానిక గ్రామ ప్రజలందరినీ నేను అడగడం జరిగింది. ఆ ఒడ్డుపేట గ్రామస్తులందరినీ ఏమ్మ వాటర్ ఎలా వచ్చిందనంటే, లేదండి కొంచెం ఫస్ట్లో కొంచెం సరిగ్గా రాలేదు, తర్వాత బాగా వచ్చినాయండి అని చెప్పడం జరిగింది. ఈ వాటర్ కొంచెం పొలిట్గా రావడం కారణం ఏంటంటే నిన్న వాల్ వేయడం వల్ల, అక్కడ వర్క్ చేయడం వల్ల బురదగా రావడం జరిగింది. దయచేసి ప్రజలు గమనించాలి, విలేకరులు కూడా గమనించాలి. ఏదన్నా విషయం ఉంటే మరి క్లారిటీగా ఒక గ్రామ సర్పంచ్నో లేకపోతే సెక్రటరీ గారినో అడిగి క్లారిటీ తీసుకుని దానిపై రెక్టిఫై చేసుకుని మరి ఏదన్నా ఉంటే మరి ఆ ఛానల్లో ప్రచారం చేయకుండా సమస్యను పరిష్కారం తీసుకెళ్లాలని మీ విలేకరులందరూ సోదరులందరికీ కోరుతున్నాను. ఎందుకంటే దీన్ని ఎలా స్ప్రెడ్ చేయడం వల్ల విషయం ఒకటి మరి ఇంకో విషయం పక్కదారి పట్టేసి ఏదో జరిగిపోతుందని మరి అందరూ ఆ మీడియా వెళ్ళడంతో అందరూ కూడా నాకు ఫోన్లు చేసి మరి జేఈ గారు అయితేనేముంది, ఎండిఓ అందరూ కూడా ఫోన్లు చేసి కొద్దిగా ఇబ్బంది పడడం జరుగుతుంది. దయచేసి ఇటువంటివి పునరావృతం కాకుండా గ్రామ సెక్రటరీకి, పంచాయతీ సెక్రటరీకి కానీ లేకపోతే సర్పంచ్కి కానీ నా దృష్టికి తీసుకొస్తే అటువంటి విషయాలు రెక్టిఫై చేస్తాం. ఎప్పుడు కూడా చెయ్యేరులో వాటర్ విషయంలో ఏదైనా వస్తే 1 or 2 డేస్లో సమస్య పరిష్కారం చేసి వెంటనే వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి నా గ్రామ ప్రజలకి ఏం జరిగినా నాది బాధ్యత వహిస్తాను. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఇక నుంచి ఇటువంటి పునరావృతం ఏమన్నా చూడాలని విలేకరులకి, గ్రామ ప్రజలందరికీ అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.